జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ కూటమి నుండి టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు ఇటు జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి అబ్జెక్షన్ లేకుండా, తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వస్తే జనసేన పార్టీ నుంచి అబ్జెక్షన్ లేకుండా క్లియరెన్స్ తెచ్చుకోవాలి రెండు పార్టీల నుండి అని చెప్పి భావిస్తున్న వాళ్లకు ఇరు పార్టీలకు పెద్ద మనిషిగా చిరంజీవి గారు కనిపిస్తూ ఉన్నారు. అవును, చిరంజీవి గారు. సో జనసేన నుంచి టికెట్ కావాలనుకున్న వాళ్ళు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడేసి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు చిరంజీవి గారితో సాన్నిహిత్యం ఉంటే వెళ్ళి చిరంజీవి గారిని కలిసి వస్తున్నారు, మాట్లాడొస్తున్నారు. జనసేన నుంచి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు చిరంజీవి గారిని కలిసి జనసేన నుంచి ఇబ్బంది లేకుండా, అంటే అబ్జెక్షన్ లేకుండా చూసుకుంటున్నారు. జనసేన నుంచి టికెట్ కావాలనుకున్న వాళ్ళు వెళ్తున్నారు చిరంజీవి గారి దగ్గర, ఒక మాట చెప్పించుకొని, లేకపోతే చిరంజీవి గారి అండ మాకుంది అని చెప్పించుకొని వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తున్నారు. తాజాగా ఇప్పుడు చూడండి, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ ఎంపీగా పోటీ చేస్తారు అని, ఎంపీగా పోటీ చేయాలని చాలా రోజుల తర్వాత ఆయన పొలిటికల్గా యాక్టివ్ అయ్యి ఎన్నికలకు 2 నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అని వారాంత పలుకులు ఆయన లిస్టే రాసేశారు. 13 మందితో అనకాపల్లి కూడా ఉంది. అనకాపల్లి టీడీపీ టికెట్ మీద దిలీప్ చక్రవర్తి పోటీ చేయబోతున్నారు. ఆర్థికంగా సామాజికంగా బలవంతుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి దిలీప్ చక్రవర్తి. ఈ మధ్య చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ అభ్యర్థులగానే చూసుకోగలిగే ఆ స్టామినా ఉన్న వ్యక్తి. సో చిరంజీవి గారిని కలిశారు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్గా పోటీ చేయబోతున్నాడని చెప్పి ఆయన పేరైతే ఫైనల్ చేశారు. జనసేన పార్టీ నుంచి ఏమి ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్, ఆయన జనసేన పార్టీలోనే ఉన్న 2019లో జనసేన పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు. వెళ్ళారంటే వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలోకి వస్తున్నారంట ఆయన. చిరంజీవి గారిని కలిశారు తాజాగా. సో జనసేన పార్టీలో టికెట్ అయితే కన్ఫర్మ్ చేయించుకొని వచ్చారు. గుంటూరు పశ్చిమ నుంచి ప్రస్తుతం వైసీపీకి విడుదల రజనీ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నుంచి తోట చంద్రశేఖర్ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఇక ఆయన జనసేన పార్టీలో 4వ తేదీ ఏమో చేరబోతున్నట్లుగా అయితే సమాచారం. సో ఇది టీడీపీ నుంచి లేదా జనసేన నుంచి టికెట్లు కావాలనుకున్న వాళ్ళకి పెద్ద మనిషిగా చిరంజీవి గారు కనిపిస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని, ఆయన దగ్గర నుంచి ఒక మాట తీసుకొని బయటకు వస్తూ ఉన్నారు. జనసేన నుంచి టీడీపీ నుంచి కొందరు ఈ విధంగా సీట్లు అయితే కన్ఫర్మ్ చేసుకొని వస్తున్నారు. అబ్బా.